హలో ఫ్రెండ్స్, క్రికెట్ ఫ్యాన్స్కి తాము సపోర్ట్ చేసే టీం మ్యాచ్ గెలవటం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవటం అంతే ఇంపార్టెంట్. మీ సంగతి తెలియదు కానీ నేనైతే చిన్నప్పుడు మ్యాచ్ అయిపోయాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వస్తుందని చెప్పి తెగ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తున్నారో పట్టించుకునేవాడిని కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఏమిస్తున్నారో పట్టించుకునేవాడిని కాదు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకి వాళ్ళు ఇచ్చే మనీని చూసి షాక్ అయిపోయాను. అబ్బా, ఒక్క మ్యాచ్ గెలిపించి ఎంత డబ్బు సంపాదించాడని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకి ఎప్పుడు మనీయే కాకుండా అప్పుడప్పుడు కార్స్, బైక్స్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా వచ్చిన బైక్ని ధోని నడిపే ఆ ఫేమస్ సీన్. అయితే ఈ మధ్య కాలంలో అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్కి విలువే లేకుండా పోతుంది. డబ్బులు, కార్లు, బైక్లు కాకుండా చాలా వెరైటీ వస్తువుల్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా ఇస్తూ ఉన్నారు. సో ఈ రోజు వీడియోలో అలాంటి కొన్ని వియర్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరాన్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా ఎలక్ట్రిక్ గిటార్ని ఇచ్చారు. ఎస్, ఎలక్ట్రిక్ గిటారే. 2023లో వెస్టిండీస్ ఇంకా ఇండియాకి మధ్య T20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్లో నికోలస్ పూరాన్ 35.20 యావరేజ్తో 141.93 స్ట్రైక్ రేట్తో 176 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అయితే అవార్డు తీసుకునే టైంకి నికోలస్ పూరాన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉండడంతో నికోలస్ పూరాన్ తరపున ఆ ఎలక్ట్రిక్ గిటార్ని కెప్టెన్ రోమన్ పావెల్ అందుకున్నాడు. 20 ఓవర్లో 235 టార్గెట్. ఎంత T20 జనరేషన్ అయినా ఇలాంటి టార్గెట్ని చేసి చేయటం కొంచెం కష్టమనే చెప్పాలి. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయిన జేమ్స్ 14 ఫోర్లు, 4 సిక్స్లతో 43 బంతుల్లో 101 పరుగులు చేసి మ్యాచ్ని గెలిపించాడు. 2025 PSLలో జరిగిన ఈ మ్యాచ్లో జేమ్స్ పర్ఫార్మెన్స్తో కరాచీ కింగ్స్ ముల్టాన్ సుల్తాన్స్ మీద మ్యాచ్ గెలిచింది. సో ఈ రేంజ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఆబ్వియస్గా జేమ్స్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని డిక్లేర్ చేయాలి, అండ్ చేశారు కూడా. కానీ జేమ్స్కి ఇచ్చిన అవార్డు ఏంటి తెలుసా? 43 బంతుల్లో 101 పరుగులు చేసిన అతనికి ఏం అవార్డు ఇచ్చారో తెలుసా? హెయిర్ డ్రైయర్. ఎస్, జుట్టారబెట్టుకోమని చెప్పి ఒక హెయిర్ డ్రైయర్ ఇచ్చారు. ఎంత లీగ్ మ్యాచ్ అయినా కానీ ఆ రేంజ్లో ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్కి హెయిర్ డ్రైయర్ ఇవ్వటం ఏంటి అసలు? ఏదైనా కానివ్వండి, ఇలాంటివన్నీ పాకిస్తాన్ వాళ్ళకే సాధ్యం. ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్కి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్, అలాగే ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ కూడా. ఇన్ఫ్యాక్ట్ వైట్ బాల్ క్రికెట్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫినిషర్స్లో ఇయాన్ మోర్గాన్ కూడా ఉంటాడు. సో ఆబ్వియస్గా ఇయాన్ మోర్గాన్కి డిఫరెంట్ T20 లీగ్స్లో ఆడే అవకాశం లభించింది. అండ్ ఆ T20 లీగ్స్లో ఢాకా ప్రీమియర్ లీగ్ కూడా ఒకటి. 2013లో ఢాకా లీగ్లో మ్యాచ్ విన్నింగ్ నాకాడిన ఇయాన్ మోర్గాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా మోర్గాన్కి ఒక రైస్ కుక్కర్ ఇచ్చారు. ఎస్, ఒక రైస్ కుక్కర్. ఫస్ట్ ఆ రైస్ కుక్కర్ చూసి తను ప్రెషర్ని తట్టుకొని మ్యాచ్ గెలిచాడు కదా, మేబీ దానికి మెటాఫోర్గా ప్రెషర్ కుక్కర్ ఇస్తున్నారేమో అని చెప్పి ఇయాన్ మోర్గాన్ అనుకున్నాడంట. కానీ ఆ రైస్ కుక్కర్ బ్రాండ్ వాళ్ళు వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ అవడం వలన ఆ రైస్ కుక్కర్నే అవార్డుగా ఇచ్చారని చెప్పి ఇయాన్ మోర్గాన్కి తర్వాత తెలిసింది. లూక్ రైట్ గుర్తున్నాడా? అదేనండి, ఇంగ్లాండ్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. 2010 T20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ టీంలో ఇతను కూడా మెంబర్. లూక్ రైట్ T20 స్పెషలిస్ట్ కావడంతో దాదాపు అన్ని మేజర్ T20 లీగ్స్లో తనకు ఆడే ఛాన్స్ దక్కింది. ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ స్కిల్స్ ఉన్న లూక్ రైట్కి కూడా ఢాకా ప్రీమియర్ లీగ్లో ఆడే అవకాశం దక్కింది. ఈ టోర్నమెంట్లో ఒక లీగ్ మ్యాచ్లో లూక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. అయితే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఇచ్చిన అవార్డు ఏంటో తెలుసా? బ్లెండర్. మనం ఆశ్చర్యపోయామేమో కానీ లూక్ రైట్ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. అవార్డు ఏదైనా అవార్డే కదా అని చెప్పి ఆ బ్లెండర్ని హ్యాపీగా స్వీకరించాడు. సో ఇవి గైస్ క్రికెట్లో ఇచ్చిన కొన్ని వియర్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్. అండ్ ఇలాంటి అవార్డ్స్ మనం ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే చూడగలం. సో ఇందులో ఏ అవార్డు మీకు కాస్త ఫన్నీగా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.